ओम शांति। ज्ञान सूर्य की ఓం ज्ञान శాంతి. लालिमा धारण किए జ్ఞానసూరుని యొక్క జ్ఞానం యొక్క ఎరుపు ధారణ చేసినటువంటి తనలో జ్ఞానరత్నాలు ఈమిడి ఉన్నటువంటి అనుభవి మూర్తి ఆదరణీయ సూరజ్భాయిజీకి అందరూ ఒక చేతితో అభినందన చేయండి. आपको देखकर मन से ये भाव निकलता है, తమరుని చూస్తూ మనసులో ఏ భావన వస్తుంది. उपस्थिति नजर आती है। మీ స్థితిలో ఈశ్వరుని యొక్క ఉపస్థితి కనిపిస్తుంది. तारों के पार उस अव्यक्त से व्यक्त का मिलन कराती हैं। అవ్యక్తంగా ఎవరైతే సూర్యచంద్రులను దాటి ఉన్నారో ఆ అవ్యక్తంతో వ్యక్తంలో మీరు మిలనం జరిపిస్తారు. जन्मोदय हुआ। గంగా యమున పావన ధరణి ఉత్తరప్రదేశ్లో జన్మ తీసుకున్నారు సూరజ్భాయ్. లౌకిక చదువు చదువుకున్న తర్వాత 1968లో జ్ఞానాన్ని తీసుకున్నారు. తపస్సు ద్వారా ఈ జ్ఞానాన్ని అంగీకరించి జనాల వరకు కూడా దీనిని వ్యాపింపచేశారు. अनेक आत्माओं को इस राजयोगी जीवन से लाभान्वित कर रहे हैं। देश विदेश में జ్ఞానంలో వచ్చిన దగ్గర నుండి కూడా ఇప్పటి వరకు కూడా దేశ విదేశాల్లోని मनुष्य मात्र को 1978లో సమర్పణ అయ్యారు. అప్పటి నుండి కూడా అనేక వేల మందికి లాభాన్ని కలిగిస్తూ వస్తున్నారు తన సేవల ద్వారా. పీస్ ఆఫ్ మైండ్ ఛానల్లో ప్రసిద్ధి చెందినటువంటి కార్యక్రమం ఉంది, సమస్యలకు సమాధానం అనే ప్రోగ్రాం. దీని ద్వారా అనేకుల సమస్యలు కూడా దూరం అయ్యాయి. ప్రస్తుత సమయంలో సూరజ్భాయ్ బాబా యొక్క బండారాను చాలా కుశల రీతిలో నడిపిస్తూ ఉంటారు. కిచెన్ సెక్షన్ని మధుబన్లో అటువంటి ఆదరణీయ సూరజ్భాయ్ ఈరోజు మనకు చేయిస్తూ ఉన్నారు క్లాస్. అలౌకిక మిలనం యొక్క విధి నేను చెప్తానన్నారు. అదే కాదు, అలౌకిక మిలనం చేస్తాము కూడా. మనందరికీ సంపూర్ణ విశ్వాసం ఉండాలి. ఇప్పటి నుండి ఎంతవరకు మురళి సమాప్తి అవుతుందో అంతవరకు కూడా బాబా యొక్క ఉపస్థితి ఇక్కడ ఉంటుంది. అందరూ ఈ సత్యాన్ని పూర్తిగా స్వీకరించండి. వేల మంది బాబా పిల్లలు ఇక్కడ కూర్చున్నారు. చాలా ప్రేమతో బాబాను ఆహ్వానించగా అతడు ఇక్కడ రాకపోవటం అనేది జరిగేదే లేదు. అందువలన ఇప్పటి నుండి అందరూ ఇదే గుడ్ ఫీలింగ్స్తో కూర్చోండి. జ్ఞాన సూర్యుడు శివ బాబా పైనుండి తన తేజస్వి కిరణాలు మనందరిపైన వేస్తూ ఉన్నారు. ఒక నిమిషం ఈ గుడ్ ఫీలింగ్లోని కూర్చోండి. हम सभी को మనందరకు अपने जीवन को మనందరము सुंदर बनाना है। మన జీవితాన్ని సుందరంగా తయారు చేసుకోవాలి. భగవంతుడు కూడా మనల్ని చూసి ఓహవాహ అనేలా మన జీవితాన్ని తయారు చేసుకోవాలి. అందరూ ఆలోచించండి, మన అందరి జీవితాన్ని
जीवन की पिक्चर को बहुत सुंदर बनाने का काम स्वयं शिव జీవితాన్ని बाबा తయారు कर रहे हैं। చేసుకునేటటువంటి పని, సుందరమైనటువంటి జీవితం యొక్క చిత్రాన్ని తయారు చేసేటటువంటి పని శివబాబా చేస్తూ ఉన్నారు. ఎంత భాగ్యవంతులు మనందరము. अपने से कुछ सुंदर बातें करनी మనలో కొన్ని సుందరమైనటువంటి మాటలు మాట్లాడుకుందాము. करेगा बहुत, किनका वो साथ देगा हमेशा, ఎవరిని అతడు ప్రేమిస్తారో, ఎవరికి అతడు సదా తోడు అందిస్తూ ఉంటాడు पर किन అనే విషయం పైన లోతైన చింతన చెయ్యండి. భగవంతుడు తోడు అందిస్తూ ఉన్నాడు, కానీ ఎవరికి, बन गई है। ఎవరైతే దానికి యోగ్యులైన ఆత్మలుగా తయారయ్యారో, जीवन को पवित्र ఎవరైతే श्रेष्ठ मार्ग पर चला दिया, తమ జీవితాన్ని శ్రేష్ఠ మార్గం పైన నడిపిస్తూ ఉన్నారో, जो बहुत श्रेष्ठ योगी बनकर उसके काम आ रहे हैं। శ్రేష్ఠ యోగిగా తయారై భగవంతునికి ఉపయోగపడుతూ ఉన్నారో వారికి అతడు తోడు అందిస్తూ ఉన్నారు. మళ్ళీ అందరం కలిసి ఒక సుందర సంకల్పం చేద్దాము. ఈరోజు నేను భగవంతునికి ఉపయోగపడాలి, काम आ जाएं। ఈ మహాన్ భారతదేశం కోసం నేను ఉపయోగపడాలి, స్మృతి చిహ్నంగా తయారైపోవాలి నా జీవితం. करेंगे जब भगवान इस మానవులందరూ గాయనం చేస్తారు. భగవంతుడు ఈ ధరణి పైన ఎప్పుడైతే వచ్చారో ऐसी महान और बुद्धि అప్పుడు ఇలాంటి మహాన్ మరియు బుద్ధివంతులైనటువంటి ఆత్మలను చూసాము. ఎవరైతే తమ తను మన ధనాలు అతని కార్యంలో ఉపయోగించారో बांध लिया था, भगवान భగవంతుని కూడా బంధించేశారు बांधने का समय है। అని అందరూ గాయనం చేసేలా మీ జీవితం తయారవ్వాలి. के साथ आगे बढ़ता हूँ। सभी बहुत భగవంతుణ్ణి బంధించేటటువంటి విధానం కూడా ఒక సూక్ష్మమైన విషయం పైన మీకు గమనిక కలిగిస్తున్నాను. ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయము. రోజు ఉదయం ఎప్పుడైతే మనం లేస్తూ ఉంటామో के मन में एक युद्ध चलता है, అనేకుల మనసులో యుద్ధం నడుస్తూ ఉంటుంది. या थोड़ा सो లేవనా లేకపోతే ఇంకాసేపు పడుకునా అని जाऊंगा, सब जानते हैं। ఆ సందిగ్ధ సంశయంలో వస్తూ ఉంటారు. और किसी की हार हो जाती है उठते ही, కొంతమంది గెలుస్తున్నారు ఉదయం లేచే యోగంలో, కొంతమంది हो गई। లేచి చేసే పురుషార్థంలో ఓడిపోతూ ఉన్నారు. లేవగానే మన ఓటమి జరిగినట్లయితే, మన మనసులో యుద్ధం నడిచినట్లయితే లేస్తూనే నేను లేవనా ఇంకొక 5 నిమిషాలు పడుకోనా అనే యుద్ధం మన మనసులో నడిచినట్లయితే ఉదయాన్నే నేను అలసిపోయి ఉన్నాను కదా, कर लेंगे, కొద్దిగా రెస్ట్ తీసుకోనా, తర్వాత బాబాని జ్ఞాపకం చేయనా ऐसा होगी। అని ఆలోచిస్తారు. మళ్ళీ పడుకుని పోతారు. అప్పుడు నిరాశ కలుగుతుంది. నిరాశ కలిగినప్పుడు మనతో మనం ఓడిపోయినట్లనే కదా. जब हमारा सबको ఉదయం లేవగానే ఎప్పుడైతే మనం పురుషార్థంలో ఓడిపోయామో तो हमने अपने जीवन మన సబ్ కాన్షియస్ మైండ్ మేల్కొనే సమయం అది. लिए అటువంటి అమృత వేళ సమయంలోని మనం గెలుపు, ఓటమి, యుద్ధము యొక్క బీజం వేసినట్లయితే और यदि हम उठते ही రోజంతా ఎలా ఉంటుంది. ఒకవేళ లేవగానే మనం విజయిగా తయారైపోతే, లేవగానే యుద్ధం అనేది మనసులో నడవకుండా కళ్ళు తెరవగానే పైన బాబాతో బుద్ధి యోగం జోడించుకొని ప్రీతిగా యోగం చేస్తారో వాళ్ళకి విజయం ఉంటుంది జన్మ జన్మల కోసం. की सफलता జన్మ జన్మల కోసం విజయము, సఫలత యొక్క బీజం వేసేసుకుంటారు వాళ్ళు. అందరూ ఈ విషయం మీద చాలా గమనిక పెట్టండి. మరియు सवेरे जो बाबा हमें सब कुछ देने అమృత వేళ బాబా మనకు అన్ని ప్రాప్తులు ఇవ్వటానికి వస్తారు. ఇవ్వటం కోసం అతడు తయారవుతారు. మనము కూడా ఆ ప్రాప్తులు తీసుకోవటానికి తయారవ్వడం అనేది నేర్చుకోవాలి. కాబట్టి పదండి అందరూ ఒక్క నిమిషం కోసము ఆ శ్రేష్ఠ సంకల్పాలతో మనల్ని మనం నింపుకుందాము. నేను విజయీను, हार कभी नहीं होगी। ఓటమి నాకెప్పుడూ లేదు. सवेरे का समय अमृत तुल्य है। ఉదయాన్నే సమయము నా కోసం అమృత తుల్యమైనది. आँख खुलते ही కళ్ళు తెరుస్తూనే భగవంతునితో మిలనం జరుగుతుంది. నాకు श्रेष्ठ भाग्य శ్రేష్ఠ భాగ్యంతో నా దినము, రోజు ప్రారంభమవుతుంది. हम प्रतिदिन विजयी होंगे। నేను ప్రతిరోజు విజయిగా అయి ఉంటాను.
फील करें बाबा का हाथ ఫీల్ सिर पर आ చేయండి गया। బాబా యొక్క హస్తము నా తలపైన వచ్చింది. शाबाशी दे रहे हैं బాబా సబాష్ చెప్తూ ఉన్నారు నా యొక్క ఈ సంకల్పాల్ని చూసి. ओम शांति। तुम भी ओम बैठ शांति। जाओगे, आगे वाला जो खड़ा है। एक सुंदर संकल्प आज करते हैं। ఒక సుందరమైన సంకల్పం ఈరోజు చేసుకుందాము. जनवरी मास జనవరి నెల అందరూ చాలా మంచి రీతిలోని గడిపి ఉంటారు. తప్పకుండా మంచి రీతిలో గడిపి ఉంటారు. ये मास भी वरदानी ఈ मास నెల होता है। వరదాని మాసము మనకు बाबा की विशेष मदद मिलती బాబా है। యొక్క విశేషమైన సహయోగం దొరుకుతుంది ఈ నెలలో. संकल्प कर ले। ఈ రోజు మనం అందరూ ఒక इस సంకల్పం संकल्प చేద్దాము. को अपने अंतर ఈ मन में సంకల్పాన్ని सदा తమ के అంతర్ लिए మనసులో भर दें। సదాకాలం కోసం నింపేసుకోండి. एक संकल्प में दो सुंदर बातें हैं। ఒక సంకల్పంలో రెండు సుందరమైన విషయాలు ఉన్నాయి. बोल से, व्यवहार से, कर्मों से మనము సుఖదాయి వ్యవహారము చేస్తాము అని సంకల్పం చేయండి. सुख देते चलें మనసుతోని వాచాతోని और కర్మలతోని కూడాను సుఖదాయిగా ఉండాలి. శుభ సంకల్పాలు सभी से చేయాలి. फ्रेंडली। మిత్రత్వంతో నడవాలి. అందరితోని ఫ్రెండ్లీగా बहुत ఉండాలి. सुंदर बात होगी। ఇది చాలా సుందరమైన విషయంగా ఉంటుంది. ఎవరైతే సంగమయుగంలోని అందరి పట్ల మిత్రుడుగా తయారై ఉంటారో అటువంటి వారితో భగవంతుడు మిత్రత్వం చేసుకుంటాడు. భగవంతుడు స్వయం అతనికి ఖుదా దోస్తుగా తయారై వారికి సాథీగా తయారవుతాడు. భగవంతుడు ఎవరైతే కక్ష తెచ్చుకునే భావనల యొక్క అగ్నిలో కాలుతూ ఉంటారో, ఎవరైతే ఇతరులను కింద పడేయాలి, ఎవరిని ఎక్కించాలి, ఎవరిని కింద పడేయాలని పని చేస్తూ ఉంటారో, ఎవరైతే వారి చిన్న చిన్న విషయాల యొక్క సత్తాను దురుపయోగం చేస్తూ ఉంటారో వారి దగ్గర నుండి ఆ సత్తా సదాకాలానికి దూరం అయిపోతుంది. అందరూ దీన్ని అండర్లైన్ చేసుకోండి. మన సత్తా మనకి దొరికేదే ఇతరులకు సహయోగం చేయటం కోసము, అంతేకాని ఇతరులను కింద పడేయడానికి సత్తా ఉపయోగించడం కాదు. చెడిపోయిన వారిని బాగు చేయడానికి మనకు సత్తా దొరికింది, అంతేగాని బాగున్న వాళ్ళని చెడిపోయేలాగా చేయడం కాదు. దీనివల్ల మన సత్తా మన నుండి దూరంగా వెళ్ళిపోతుంది. మనం ఈ సుందర సంకల్పం చేద్దాము. అందరితోని మిత్రత్వంతో నడుచుకుంటాను. నేను చేతులు ఎత్తించను, కానీ తప్పకుండా ఈ విషయాన్ని అందరూ స్వీకరిద్దాము. ఈ సమయంలో మనము అందరితోని ఒక ఫ్రెండ్గా మిత్రత్వంతో నడుచుకున్నట్లయితే మనకు జన్మ జన్మల వరకు మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. ప్రతి జన్మలో కూడా సత్యుగం త్రేతాయుగంలో అయితే ఎవరు ఫ్రెండ్స్ ఉండాలనే అవసరం ఉండదు, కానీ అక్కడ కూడా ఒక దివ్య మిత్రత్వం అనేది నడుస్తూ ఉంటుంది. ద్వాపరయుగం తర్వాత మనకు ఇలాంటి రావణ ప్రపంచంలో కూడా మంచి మంచి మిత్రులు దొరుకుతారు. ఎవరైతే సంగమిగలో అందరితో మిత్రత్వంతో నడుచుకుంటారో, ఎవరైతే ఎవరి కోసమైనా ఏదైనా మనసులో ఏదైనా భావన పెట్టుకుని ఉంటే దాన్ని కడిగేసుకొని నిర్మలంగా అయిపోండి. ఇప్పుడు మనము వెళ్దాము, ఒక సుందరమైన అభ్యాసం చేద్దాము. సుందరమైన ఈ ఆలోచన మన మనసులో ఇముడ్చుకుందాం. ఇప్పుడు నేను ఆత్మ. మిమ్మల్ని మీరు మస్తక మధ్య చూసుకోండి. పరమ పవిత్రంగా ఉన్నాను నేను. నా చిత్తము సద్భావనలతో నిండి ఉన్నది. मुझे बाबा ने विश्व कल्याणकारी बनाया है. నన్ను బాబా విశ్వ కళ్యాణకారిగా తయారు చేశారు. ఈ భావాలు మీ మనస్సులో నింపుకోండి.
నేను అందరి యొక్క మేలు చేయాలి, वाइब्रेशंस। అందరికీ నేను మంచి వైబ్రేషన్స్ ఇవ్వాలి. मैं परम पवित्र हूँ। నేను పరమ పవిత్రుడను. पवित्रता की गोल्डन किरणें పవిత్రత యొక్క గోల్డెన్ కిరణాలు నా నుండి బయటకు వెలువడుతూ నలువైపుల వ్యాపిస్తూ ఉన్నాయి. इन पवित्र किरणों से ఈ పవిత్ర కిరణాలతో मेरे चारों ओर बहुत నా నలువైపుల చాలా తేజస్వి ఆభా మండలం తయారైపోయింది. बैठ जाएं इस घेरे के बीच में। ఈ ఆభా మండలం మధ్యలో కూర్చొని ప్రకాశంతో నిండి ఉన్న ఒక వలయం నా చుట్టూ ఉంది. ఆభా మండలం అనుభవం చేస్తున్నాను. मेरे वाइब्रेशन से నా వైబ్రేషన్స్తో संसार की सभी आत्माओं को शुभ भावनाओं का दान मिल रहा है। సంసారంలో ఉన్న ఆత్మలందరికీ కూడా శుభ భావన లేక దానం లభిస్తుంది. ओम शांति। ఓం శాంతి. रोज सवेरे రోజు बाबा हमें अमृत बेला। सर्वस्व देने के लिए బాబా आता మనకు है। సర్వస్వం ఇవ్వటానికి వస్తూ ఉంటారు. बात जो बाबा ने ఒక విషయం 2-4 बार ही कही है। బాబా हम सबको 2-4 उसका सुख సార్లు लेना है। చెప్పారు. ఆ रोज విషయం యొక్క సుఖం మనం सवेरे తీసుకోవాలి. అది ఏంటంటే రోజు बाबा से అమృత दृष्टि వేళ लें। పెట్టుకుంటాము. దానిలో ఒకవేళ నెగిటివ్ ఉన్నట్లయితే మన వైబ్రేషన్స్ ఆ వ్యక్తి వరకు నెగిటివ్గా వెళ్ళి ఘర్షణ పడి మళ్ళీ తిరిగి మన దగ్గరికి ఆ నెగిటివ్ వస్తూ ఉంటుంది. దానివల్ల మన నెగిటివిటీ పెరిగిపోతూ ఉంటుంది. బాబా నుండి దృష్టి తీసుకోవాలి. చూడండి, భక్తుల భగవంతుని యొక్క దృష్టిని, ఇష్టదేవి దేవతల యొక్క దృష్టిని కృపా దృష్టి అని మహిమ చేశారు. दृष्टि हमारे ऊपर रखो हे प्रभु। తమ కృపా దృష్టి మా పైన చూపించండి ఓ ప్రభు, ఓ దేవి కృపా దృష్టి చూపించండి అని అడుగుతూ ఉంటారు. అయితే భగవంతుడు రోజు మన మీద కృప చూపిస్తున్నారు, మనం అడిగే అవసరం లేకుండానే. हम उसकी पालना में మనము అతని పాలనలోనే పాలింపబడుతూ ఉన్నాము. అయితే ఇప్పుడు బాబా ఇది ఆశిస్తూ ఉన్నారు, నా నుండి దృష్టి తీసుకుని ఉదయము సాయంత్రం 2 సమయాల్లోనే మీరు దృష్టి తీసుకోవచ్చు. भी ले सकते हैं। ఎవరైనా అమృత వేళ మరచిపోయిన ఒకవేళ తర్వాత కూడా తీసుకోవచ్చు. మనం ఎప్పుడైతే సంసారానికి ప్రపంచానికి దృష్టి ఇస్తామో అప్పుడు ఏ స్వమానంలో మనము స్థితి అయి దృష్టి ఇస్తామో ఆ వైబ్రేషన్స్ ప్రపంచానికి చేరుతూ ఉంటాయి. ఇది చాలా గొప్ప మనసా సేవ, చాలా గొప్ప దృష్టితో చేసే సేవ, ఇతరుల దుఃఖం దూరం చేసేటటువంటి సేవ
करने వారి वाली విఘ్నాలను सेवा दृष्टि से कर సమాప్తి सकेंगे। చేసేటటువంటి సేవ మనం क्योंकि जो దృష్టి कृपा ద్వారా दृष्टि చేయొచ్చు. बाबा ने हम पर की, కానీ हमारी ఏ कृपा కృపా दृष्टि దృష్టి బాబా संसार మన का మీద कल्याण వేశారో करेगी। कैसे ఆ करेंगे? కృపా దృష్టి మన चलते ద్వారా हैं ప్రపంచానికి కళ్యాణం सूक्ष्म చేస్తుంది. लोक। ఎలా మనం ఆ దృష్టి తీసుకోవాలి? ఇప్పుడు అనుభవం చేద్దాము. సూక్ష్మ లోకానికి వెళ్దాము. संकल्प करें, సంకల్పం చేయండి. मैं फरिश्ता నేను ఫరిస్తాను, आकाश के ऊपर ఆకాశం పైన ఉన్నాను, सूक्ष्म लोक में हूँ। సూక్ష్మ లోకంలో ఉన్నాను. ये फरिश्तों की दुनिया है। ఇది ఫరిస్తాల యొక్క ప్రపంచము. यही बाप दादा का कार्य करने का स्थान है। ఇదే బాప్ దాదా కార్యము सामने చేస్తున్న देखिए, సమయం, बाप दादा विराजमान। కార్యం చేయిస్తున్న స్థానం एक ఇదే. बहुत विशाल और ఎదురుగా तेजस्वी బాప్ దాదాను प्रभामंडल के చూడండి. बीच में ఒక విశాలమైనటువంటి తేజస్వి ప్రభా మండలం మధ్య ఉన్నారు బాబా. मस्तक में ब्रह्मा बाबा के మస్తకంలో मस्तक में బ్రహ్మ ज्ञान బాబా सूर्य మస్తకంలో चमक रहे జ్ఞాన हैं। సూర్యుడు శివ్ బాబా ప్రకాశిస్తూ కనిపిస్తున్నారు. बाप दादा दृष्टि दे रहे బాప్ हैं। దాదా నాకు దృష్టి ఇస్తూ ఉన్నారు. ये दृष्टि विघ्नों को नष्ट करने ఈ वाली దృష్టి విఘ్నాలను विघ्न సమాప్తి आपके చేసేటటువంటి पासों దృష్టి. संकल्प कर दे। ఏదైనా ప్రత్యేకమైన విఘ్నం మీ దగ్గర ఉన్నట్లయితే సంకల్పం చెయ్యండి. బాబా నుండి నాకు దొరికే ఈ దృష్టితో నా యొక్క ఈ విఘ్నం ఈ రోజు నుండి సమాప్తి అయిపోతుంది. ये दृष्टि रोगों ఈ को దృష్టి समाप्त करने నాలో ఉన్న రోగాలను సమాప్తి చేసేటటువంటి దృష్టి. परम सद्गुरु की పరమ दुआओं से సద్గురు भरी యొక్క हुई ఆశీర్వాదాలతో నిండి ఉన్న దృష్టి ఇది. अब बाबा बोले, बच्चे यहीं से संसार को दृष्टि दो। ఇప్పుడు బాబా చెప్తున్నారు, सामने देखें दो బచ్చి నువ్వు चमकता हुआ ఇక్కడ धरती का నుండి गोला। మొత్తం ప్రపంచానికి దృష్టి ఇవ్వు. तमो प्रधान ఎదురుగా నేను ఒక दृष्टि दें इसे। గోళాన్ని చూస్తూ ఉన్నాను. పూర్తి मेरे తమో मस्तक ప్రధానముగా से ఉన్న और సృష్టి नैनों से నా మస్తకం నుండి गोल्डन నా किरणें నయనాల निकलकर నుండి इस గోల్డెన్ लोक में కలర్ समा रही కిరణాలు వెలువడుతూ ఈ గ్లోబ్లోకి చేరుతూ ఉన్నాయి. ప్రపంచానికి ఆశీర్వాదాలు ఇవ్వండి. అందరూ సుఖీగా ఉండాలి. सभी के विघ्न नष्ट हों। అందరి వేదనలు సమాప్తి అయిపోవాలి. सभी के अंदर समाया हुआ देवत्व जागृत हो। అందరిలో ఇమిడి ఉన్న దైవత్వం सभी జాగృతి के చెందాలి. चित्त शुभ भाव
भावनाओं से भरपूर हूँ। అందరి చిత్తము శుభ భావనలతో నిండిపోవాలి. सामने से ज्ञान सूर्य की किरणें मुझ पर पड़ रही हैं। నా ఎదురుగా జ్ఞాన సూర్యుడు బాబా యొక్క కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి. बाबा का हाथ मेरे सिर पर, బాబా యొక్క చెయ్యి నా తలపైన ఉంది. योगी बनो ज्ञानी बनो, योगी जीवन है प्यारा। योगी बनो ज्ञानी बनो, योगी जीवन है प्यारा। काम क्रोध मद लोभ मोह वश आज है सब मोहताज। योग लगा कर पाप मिटा ले, स्वर्ग सजा ले तू आज। काम क्रोध मद लोभ मोह वश आज है सब मोहताज। योग लगा कर पाप मिटा ले, स्वर्ग सजा ले तू आज। जन्म जन्म की प्यास बुझा ले, पावन बन सरकार। योगी बनो ज्ञानी बनो, योगी जीवन है प्यारा। संगम युग में परम पिता शिव कहते हैं राज। तू है एक अविनाशी आत्मा, सुन लो मेरी आवाज। संगम युग में परम पिता शिव कहते हैं राज। तू है एक अविनाशी आत्मा, सुन लो मेरी आवाज। सुख शांति और पावनता से झोले भर लो आज। योगी बनो ज्ञानी बनो, योगी जीवन है प्यारा। परम धाम से आए हैं शिव ब्रह्मा तन आधार। मुक्ति और जीवन मुक्ति का जन्म सिद्ध अधिकार। परम धाम से आए हैं शिव ब्रह्मा तन आधार। मुक्ति और जीवन मुक्ति का जन्म सिद्ध अधिकार। चलना है चलना है घर वापस, अब तो यही ज्ञान का सार। योगी बनो ज्ञानी बनो, योगी जीवन है प्यारा। योगी जीवन है प्यारा, योगी जीवन है प्यारा। हमारे दृष्टिकोण का हमारे दृष्टिकोण का, एटीट्यूड्स का इस संसार पर बहुत गहरा प्रभाव पड़ता है।
हम अपनी स्वमान को जागृत करके देखें। मैं इष्ट देवी हूँ, महान आत्मा हूँ। నేను ఇష్టదేవిని, इष्ट మహానాత్మను. देवियों के दूसरों के प्रति दृष्टिकोण, ఇష్టదేవతలకు ఇతరుల పట్ల ఉన్నటువంటి దృష్టికోణము करते हैं। ఇతరులను పరివర్తన చేయటంలో చాలా సహయోగం చేస్తుంది. అలాంటి పాజిటివ్ దృష్టికోణము, శుభ భావనలతో కూడినటువంటి దృష్టికోణం, యాటిట్యూడ్ ఉంటుంది. వారిది స్వమానం యొక్క దృష్టి ఉంటుంది. लेकिन తమను తాము స్వమానంలో ఉంచటము అది వేరే విషయము. కానీ ఇతరులను కూడా అదే స్వమానం యొక్క దృష్టితో చూడడము. पहचाना, ఎలా అయితే బాబాను ఎవరైతే గుర్తించారో, बाबा के बच्चों ने చాలా మంది బాబా పిల్లలు ఇక్కడ స్టేజ్ పైన ఉన్నటువంటి అవ్యక్త బాబ్దాదాను చూసి ఉంటారు. ఎప్పుడైతే బాబా కూర్చునేవారో ఎలాంటి వైబ్రేషన్స్ ఈ సభలో వ్యాపిస్తూ ఉండేవి. 20,000 మంది वाले ఉన్న సభలో బయట కూర్చున్నటువంటి వారు కూడా प्रभु प्रेम అలాంటి ఎన్నో వేల మంది ఆత్మలకు కూడా कभी गहन ప్రభు शांति ప్రేమలో మగ్నమై ఉన్న లోతైనటువంటి శాంతి హాల్లో అనుభవం అవుతూ ఉండేది. कभी भी किसी को इस नजर से బాబా ఎప్పుడు కూడా ఎవరిని ఈ దృష్టితో చూసేవారు కాదు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అని దృష్టితో చూసేవారు కాదు. అందరూ నా పిల్లలు, మహాన్ ఆత్మలు, వీరు జన్మ జన్మలు నన్ను ప్రేమిస్తూ వచ్చినటువంటి ఆత్మలు. వీరు ఎటువంటి ఆత్మలంటే నన్ను గుర్తించినటువంటి తెలివైన పిల్లలు అని ఈ విధంగా భగవంతుని యొక్క దృష్టికోణం అందరి పట్ల ఉండేది. మనము అతని పిల్లలు కాబట్టి మనము కూడా ఇతరులను అలాంటి ఉన్నతమైనటువంటి దృష్టితో, భావనతో చూడాలి. బాబా సాకారంలో పలికినటువంటి వాక్యాలేవి. నేను మిమ్మల్ని ఏ ఉన్నత దృష్టితో చూస్తూ ఉంటాను, మీరు కూడా మిమ్మల్ని మీరు అటువంటి ఉన్నత దృష్టితో చూసుకుంటూ ఉండండి. वैसी ही ऊंची नजर से हम बाबा के सभी बच्चों को भी देखें। అలాగే అదే ఉన్నతమైన దృష్టితో బాబా పిల్లలందరినీ కూడా మనం చూడాలి. सभी के लिए మరియు గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మన మనసు అందరి పట్ల विश्व परिवर्तन का శుభ భావనలతో నిండిపోతుందో మన చిత్తము, అప్పుడే సమయం చాలా సమీపంగా వస్తుంది. ఎంతవరకు భిన్న భిన్న భావాలు మనలో ఉంటాయో, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అని, ఆ ధర్మం వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఆ ధర్మం ఈ ధర్మం వాళ్ళు అలాంటి వాళ్ళు అని ఏవైతే ఇలాంటి ఇతర ధర్మాల్లో తేడా అయితే ఉంది. కలియుగంలో ఇలాంటి వైబ్రేషన్స్ వ్యాపించి ఉన్నాయి. కానీ మన నుండి ఒక సుందరమైన పాజిటివ్ వైబ్రేషన్స్ అందరికీ వెళ్ళాలి. నేను ఒక లక్ష్యము కరోనా కాలం నుండి అందరికీ ఇస్తూ వచ్చాను. ఈరోజు మీ ఎదురుగా కూడా పెడుతూ ఉన్నాను. ఎవరైతే ఈ పరివర్తన యొక్క సమయంలో, దీన్ని వినాశన కాలం అని కూడా చెప్తారు, ఈ సమయంలో ఎవరైతే విశేషంగా పాత్ర అభినయించాలనుకుంటున్నారో వారు తమ పాత్రను ఫిక్స్ చేసుకోండి. నేను రాబోయే సమయంలో ఈ సుందరమైనటువంటి పాత్ర అభినయించాలి. నేను ఈ ధరణి పైన ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఆహాకారాలు జరుగుతూ ఉంటాయో ఆ సమయంలో నేను వైబ్రేషన్స్ ఇచ్చి అందరి చిత్తమును శాంతం చేయాలి. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో అనేక మంది మానవులు రాత్రి నిద్రపోలేని పరిస్థితుల్లో ఉంటారో వారందరికీ వైబ్రేషన్స్ ఇచ్చి వారి చిత్తాన్ని శాంతం చేసి నిద్రపుచ్చాలి. ఎప్పుడైతే ఈ ప్రపంచంలోని మానవులు చింత, భయము, మోహము, అలజడులు అనేటటువంటి అగ్నిలో కాలిపోతూ ఉంటారో వారందరికి కూడా నేను శీతలమైన వైబ్రేషన్స్ ఇస్తూ అందరినీ సుఖీగా తయారు చేయాలి అని మీ యొక్క రోల్, మీ యొక్క పాత్రను మీరు ఫిక్స్ చేసుకోండి. ఆఖరి సమయంలో నేను ఇలాంటి సేవ చేయాలి కాబట్టి దానికోసం ఇప్పటి నుండి నన్ను నేను తయారు చేసుకోవాలి. బాబా చెప్తారు
కదా, పిల్లలందరూ అలా తయారైనప్పుడు ఆఖరిలో జయ జయకారాలు జరుగుతాయి. ఒకరు తయారవడం వల్ల అలా बहुत జరగదు. आत्माएं जो साक्षात्कार मूर्त बन जाएंगी। కొంతమంది నేను తయారవుతాను, కొంతమంది నేను తయారవుతాను, అందరు ఇలా ఆలోచించి తయారైతే वो बाबा का नाम మహా रोशन ఎంతో మంది करेंगे, మహాన్ ఆత్మ जय ద్వారా ఈ जयकार సేవ होगी, జరుగుతుంది. बाबा బాబా ने పేరు कहा हुआ ప్రఖ్యాతి है। చెందుతుంది. జయ జయకారాలు కూడా జరుగుతాయి. బాబా చెప్పిన మాటలు ఇవి. बाबा ने कहा हुआ है, బాబా చెప్పారు, प्रत्यक्षता का एक ప్రత్యక్షత सीन యొక్క बताया हुआ है। ఒక సీన్ కూడా कभी చెప్పారు. यहाँ से, कभी वहाँ से, అప్పుడప్పుడు ఇక్కడ कभी నుండి, वहाँ అప్పుడప్పుడు से, అక్కడ నుండి, कभी అప్పుడు वहाँ అప్పుడప్పుడు से, ఇంకొక దగ్గర इष्ट నుండి देवियों के साक्षात्कार ఇష్టదేవి దేవతల యొక్క होने సాక్షాత్కారం జరగడం लगेंगे। మొదలవుతుంది. कभी दिल्ली से होगा, అప్పుడప్పుడు दिल्ली ఢిల్లీ में నుండి, फलानी देवी प्रकट ఢిల్లీలో हो गई ఫలానా है। దేవి कभी ప్రత్యక్షమయ్యారు साउथ అని, से होगा, అప్పుడప్పుడు దక్షిణ मीनाक्षी భారతదేశం देवी आ నుండి गई है। మీనాక్షి దేవి వచ్చేసింది అని उधर मीनाक्षी ఆ देवी के ప్రత్యక్షత मंदिर में। జరుగుతుంది. ఎందుకంటే तो సౌత్ లో चारों మీనాక్షి ओर దేవి से మందిరం जय ఉంది. जयकार की నలువైపుల धूम నుండి కూడా मची జయ और జయకారాల अपने యొక్క इष्ट देव ధ్వని देवियों को వ్యాపిస్తుంది. पाकर लोग बहुत संतुष्ट తమ యొక్క होंगे, ఇష్టదేవి खुश దేవతల్ని होंगे, పొంది उनके మానవులు दुख చాలా दर्द సంతోషపడతారు. समाप्त వారి యొక్క होंगे। దుఃఖము బాధలన్నీ रोल సమాప్తి को, అయిపోతాయి. अपने पार्ट को, కాబట్టి మీ मुझे యొక్క क्या రోల్ని, पार्ट మీ యొక్క बजाना है, పాత్రను, इसको నేను ఏ fix పాత్ర करें। అభినయించాలి जो महान అనేది మీరు पार्ट ఫిక్స్ बजाना చేసుకోండి. चाहते हैं, ఏదైతే जो మహాన్ संसार పాత్ర को అభినయించాలనుకుంటున్నారో समय దాన్ని देना ఇప్పటి నుండి ఫిక్స్ चाहेंगे। చేసుకోండి. ఎవరైతే ప్రపంచానికి ఇవ్వాలి అని दो-तीन बातें అనుకుంటున్నారో आपके समक्ष रख रहा हूँ। నేను 2-3 फिर हम విషయాలు बाबा మీ का సమక్షంలో आह्वान పెడుతున్నాను. करके उन पे దాని चिंतन తర్వాత करेंगे। బాబాను ఆహ్వానించి వాటిపైన చింతన जैसे చేద్దాము. डॉक्टर्स ఈ విధంగా డాక్టర్స్ स्पेशलिस्ट बन जाते हैं किसी एक फील्ड में, स्पेशलाइजेशन कर लेते हैं। बाबा ने ये बात कही है, बाबा के महान कार्यों को संपन्न करने के लिए किसी एक विशेषता में బాబా ఈ మహావాక్యం చెప్పారు. బాబా యొక్క కార్యాన్ని సంపన్నం చేయడం కోసం ఏదైనా ఒక విశేషతలో స్పెషలైజేషన్ చెయ్యండి. ఎలాగైతే డాక్టర్స్ ఒక విశేషమైన విషయం మీద స్పెషలైజేషన్ చేస్తూ ఉంటారో అలాగా ఎవరు మన ఎదురుగా వచ్చినా అప్పుడు మన దృష్టి ద్వారా, అంటే ఇది ఒక స్పెషాలిటీ పెట్టుకోండి. ఎవరు నా ఎదురుగా వచ్చినా నా దృష్టి ద్వారా శాంతి అనుభవం కావాలి. ఇది ఒకటి స్పెషలిస్ట్ కావడం. అలాగే నేను ఎవరికి దృష్టి ఇస్తానో వాళ్ళు నిరోగి అయిపోయేలా నన్ను నేను పవర్ఫుల్గా తయారు చేసుకుంటాను. అలా దానిలో స్పెషల్ కావచ్చు. అలాగే నన్ను నేను పవర్ఫుల్గా తయారు చేసుకుంటాను. నా దృష్టి ద్వారా వారి యొక్క భయము, చింత సమాప్తి అయిపోయిన ఎదురుగా వచ్చేవారిది. దీనిలో నేను స్పెషలిస్ట్ కావాలి. అలా ఏదైనా ఒక విషయాన్ని తీసుకుని దానిలో మనం స్పెషాలిటీ పెంచుకున్నట్లయితే, స్పెషలిస్ట్ అయినట్లయితే బాగుంటుంది. ఇప్పుడు మనం బాబాను ఆహ్వానిద్దాము. బాబా యొక్క ఉపస్థితి ప్రతి ఒక్కరూ మీ దగ్గర అనుభవం చేసుకోండి. నేను పిలవగానే బాబా వచ్చేసారు. ప్రతి ఒక్కరూ ఎదురుగా ఇలా అనుభవం చేయండి. బుద్ధిని పరంధామం వైపు తీసుకుని వెళ్ళండి. బాబాను చూడండి. సర్వశక్తివంతుడు బాబాను చూస్తున్నాడు. జ్ఞాన సూర్యుడతడు. అతని యొక్క ఆభా ప్రకాశము దూర దూరం వరకు వ్యాపించి ఉంది. बहुत प्यार और अपनेपन से చాలా ప్రేమతో निमंत्रण दें। నా వారు బాబా అని అధికార భావనతో, చాలా ప్రేమతో బాబాకు ఆహ్వానమివ్వండి. ఓ ప్రాణేశ్వర బాబా, తమ ధామాన్ని వదిలి నా దగ్గరకు రండి. बाप दादा दोनों బాప్ దాదా ఇరువురు కూడా अपना तेज चारों ओर फैलाते हुए తన యొక్క తేజస్సును నలువైపులా వ్యాపింపచేస్తూ నా ఎదురుగా దిగి వచ్చేసారు.
सभी अपने अपने सामने बाप दादा को देखें। అందరూ మీ ఎదురుగా బాప్ దాదాను చూడండి. दृष्टि दे रहे हैं। దృష్టి ఇస్తూ ఉన్నారు బాప్ దాదా నాకు. अपनी 1000 भुजाएं मेरे सिर के ऊपर फैला दी हैं। తన యొక్క 1000 భుజాలను నా తలపైన వ్యాపింపచేసి ఉంచారు బాబా. తన యొక్క 1000 భుజాలను చాపి నా తలపైన अपना ఉంచారు. हाथ मेरे सिर पर रखकर తన చేతులు सारी నా తలపైన शक्तियां ఉంచుతూ प्रदान कर रहे हैं। మొత్తం శక్తులన్నీ నాకు ఇస్తూ ఉన్నారు. स्वीकार कर लें, बाबा ने अपनी शक्तियां मुझे दे दी हैं। స్వీకరించండి, బాబా తన యొక్క శక్తులన్నీ నాకు ఇచ్చేశారు. उनके वाइब्रेशंस चारों ओर फैल रहे हैं। బాబ్ దాదా నుండి వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. और दृष्टि देखकर गए अपने धाम। ఈ విధంగా బాబ్ దాదా నాకు దృష్టి ఇచ్చి తన ధామానికి తిరిగి వెళ్ళిపోయారు. ओम शांति। ఓం శాంతి. मैं सभी को నేను అందరికీ 3 स्वमान पर ध्यान दिला रहा हूँ। 3 స్వమానాల మీద గమనిక కలిగిస్తున్నాను. स्वमान हमारी श्रेष्ठ स्थिति का निर्माण करते हैं। ఎందుకంటే స్వమానము మన యొక్క శ్రేష్ఠ స్థితిని నిర్మాణం చేస్తుంది. ఎవరి మనసులోనైనా ఈ ప్రశ్న ఉన్నట్లయితే మా స్థితి ఎలా తయారవుతుంది అని, అటువంటి వారిది తెలుసుకోండి. స్వమానం ద్వారా స్థితి శ్రేష్టంగా తయారవుతుంది మరియు శ్రేష్ఠ స్థితి ద్వారా పరిస్థితులు మారిపోతాయి మన ఎదురుగా. ఇది చాలా సుందరమైన బాబా యొక్క మహావాక్యం. 3 స్వమానాలు. स्वीकार करना होता है स्वमान को। స్వమానాన్ని మనం మనసుతో స్వీకరించాలి, ఒప్పుకోవాలి. अभी అది स्वीकार करें मेरे साथ। ఇప్పుడు मैं सृष्टि की నాలో నేను महान దీన్ని आत्मा స్వీకరిస్తున్నాను. నేను ఈ సృష్టిలోకి మహానాత్మను. हूँ। मैं इष्ट देवी हूँ। इष्ट నేను देव हूँ। ఇష్టదేవిను, ఇష్టదేవతను. स्वीकार कर लें ఇది మనసు और मैं నుండి ईश्वरीय ఒప్పుకోండి. शक्तियों से भरपूर నేను ఈశ్వరీయ సత్యంతో నిండుగా ఉన్నాను. ఈశ్వరీయ శక్తులతో నిండుగా ఉన్న మాస్టర్ సర్వశక్తివంతుడను. मैं विजयी रत्न हूँ। దీంతో పాటు ఇంకో స్వమానాన్ని జోడించండి. నేను విజయీ రత్నాన్ని. ఈ 4 స్వమానాలను స్వీకరించండి. जिस स्वमान का हम अभ्यास ఏ करते స్వమానాన్ని हैं, మనం अभ्यास का అభ్యాసం अर्थ है చేస్తామో स्मृति में लाना, స్మృతిలో. नशे में रहना, उसके అభ్యాసం అంటే అర్థం స్మృతిలో తెచ్చుకొని ఆ నశలో ఉండడం. संकल्प किया మనము సంకల్పం मैं చేసామనుకోండి, विजयी रत्न हूँ। నేను విజయీ రత్నాన్ని అని. चाहे आपकी हार भी होती हो,
మీకు ఒకవేళ कईयों को ఓటమి ये मन में కలుగుతున్నా युद्ध కానీ चलता है। కొంతమంది हमें तो మనసులో हार ఇది యుద్ధం होती है, हम నడుస్తుంది, विजयी कहाँ? మేము ఎప్పుడు ఓడిపోతూ लेकिन ఉంటాం కదా, इस విజయరత్నం అని ఎలా प्रैक्टिस से అనుకుంటారు. हार विजय में కానీ बदल ఈ जाएगी। ప్రాక్టీస్ చేస్తూ ఉంటే విజయరత్నాన్ని मैं అని विजयी रतन हूँ। ఓటమి గెలుపులోకి మారిపోతుంది. बहुत बार स्मृति నేను दिलाई విజయ बच्चे, రత్నాన్ని तुम कल అని कल గుర్తుపెట్టుకోండి. के विजयी हो। బాబాయ్ ఎన్నోసార్లు చెప్పారు, అందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మాయను జయించడం ఎవరికైతే కఠినం అనిపిస్తుందో వారు ఎక్కువగా ఈ సుమానాన్ని అభ్యాసం చెయ్యాలి. ఒకటి నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణు, ఇంకొకటి నేను విజయరత్నాన్ని, రెండు కలిపి అనుభవం చెయ్యండి. शक्तिवान के अभ्यास से మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి शक्तियाँ అనే जागृत हो అభ్యాసం जाएंगी। ద్వారా మనలో శక్తులు शक्तियाँ జాగ్రత్తలోకి हम వస్తాయి. सबके पास हैं। శక్తులు మనందరి దగ్గర కూడా बाबा ఉన్నాయి. बताते బాబా పిల్లలు उसने అవుతూనే सिर पर हाथ रख అతడు कर మన हमें अपनी తలపైన शक्तियाँ చేయి प्रदान పెట్టి कर दी हैं। తన శక్తులన్నీ కూడా भूलेंगे మనకు नहीं इस बात ఇచ్చారు. को। जिन्होंने దీన్ని पवित्रता మర్చిపోకండి. का मार्ग ఎవరైతే अपनाया है, పవిత్రత वो యొక్క మార్గాన్ని निश्चित తీసుకున్నారో रूप से నడవడానికి बहुत powerful हैं। అటువంటి వారు और నిశ్చిత जिन्होंने రూపంలో काम చాలా क्रोध పవర్ఫుల్ को ఆత్మలు. जीत लिया, वो ఎవరైతే और अधिक కామ powerful క్రోధాలను हैं। జయించారో जिन्होंने వారు ఇంకా अपने పవర్ఫుల్. emotions ఎవరైతే को వారి యొక్క जीत लिया, ఇమోషన్స్ ని, వారిలో ఉన్న భావాల పైన విజయం పొందారో వారు ఇంకా పవర్ఫుల్. మనము చాలా పవర్ఫుల్ ఆత్మలము. कि हम ईर्षा द्वेष वश पर चिंतन वश व्यर्थ संकल्पों के वश होकर अपनी शक्तियों को नष्ट మనము न పరచింతనకు होने వశమై दें। వ్యర్థ हम बुला సంకల్పాలకు देते हैं వశమయ్యి उन्हें, हम छोटी छोटी बातों में लग మన जाते యొక్క శక్తుల్ని हैं। మనం మర్చిపోకూడదు. మనం చిన్న చిన్న విషయాల్లోని పడిపోతూ ఉంటాము. इस स्वमान को बढ़ाएं। కానీ నేను మహాన్ ఆత్మను, ఈ సుమానాన్ని పెంచుకుంటూ ఉండండి. మహాన్ ఆత్మలు అంటే చిన్న చిన్న విషయాల్లో బిజీగా ఉండరు. ఎవరికైతే మహాన్ కార్యం చేయాల్సి ఉందో వారు చిన్న చిన్న సంకల్పాల్లో సమయాన్ని వేస్ట్ చేయరు. తమలో తాము మాట్లాడుకుంటూ ఉందాము. आपको अच्छा लगेगा, लेकिन ये बात जीवन में तब आएगी నేను చెప్పే మాటలు విని మీకు చాలా బాగా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఎప్పుడు మీకు ఆనందం వస్తుందంటే ఈ విషయాల్ని తీసుకొని మీ మనసులో మీరు చింతన చేసినప్పుడే మీకు ఖుషి వస్తుంది. నేను మహాన్ ఆత్మను, భగవంతుడు నన్ను ఎన్నుకున్నారు, నేను ఇష్టదేవిను, నేను అందరికి వరదానం ఇవ్వాలి, నేను అందరి దుఃఖాలు హరించాలి, నేను అందరి కష్టాలు తొలగించాలి. భక్తిలో ఒకవేళ నా దర్శనం చేసుకొని భక్తుల యొక్క కష్టాలు తొలగిపోతున్నాయి అంటే ప్రాక్టికల్గా నేను అలాంటి చైతన్య దేవిని కదా. ఈ చింతన చాలా అవసరము. ఈ చింతనే మన స్థితిని మహాన్గా తయారు చేసేటటువంటిది. ఈ 4 స్వమానాలు మీరు తీసుకోవాలి. దీనిపైన చాలా బాగా అభ్యాసం చేయాలి. దీనివల్ల మన స్థితి కూడా నిర్మాణం చేస్తుంది. ఇది ఎప్పుడు కూడా మనకి ఓటమే జరగదు. చేసి చూడండి. నిద్రపోయే ముందు ఈ నశలో రండి, నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, విజయీ రత్నాన్ని అని. అమృత వేళ లేస్తూనే నాకు గెలుపు అనేది ఉంటుంది. సంకల్పం చెయ్యండి. లేస్తూనే కళ్ళు తెరవగానే మాయ పైన విజయం కలుగుతుంది. మీకు విజయం యొక్క ప్రారంభం మీ జీవితంలో అవుతుంది. చాలా సుందరమైన అనుభవాలు కూడా అవుతాయి జీవితంలోని. కాబట్టి అందరూ తమ స్వమానాలను పెంచుకుంటూ ఉండండి, స్వమానం యొక్క అభ్యాసాన్ని. నాకు బాబా యొక్క 2 లైన్లు జీవితంలో చాలా గుర్తున్నాయి. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ గుర్తొస్తూ ఉన్నాయి. అవి ఏంటంటే, బచ్చి సమయము మీకోసం ఎదురు చూస్తూ ఉంది. ప్రపంచంలో ఒప్పుకునేటటువంటి విషయం ఏంటంటే, సమయం మరియు తుఫాన్ ఎవరి కోసం ఎదురు చూడదు అని. మనం ఎలాంటి మహాన్ ఆత్మలము అంటే సమయం మన కోసం ఎదురు చూస్తుంది. మరియు సమయంతో పాటు మీ మహాన్ కర్తవ్యాలు కూడా మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాయి. తయారయ్యి త్వరగా రండి అని. కాబట్టి మనందరము మనల్ని మనం తయారు చేసుకుందాము మహాన్ కర్తవ్యాలు చేయటం కోసం. ఇలా జరగకూడదు. శాంతి కోసం శాంతి భికారి మన ద్వారం ముందు వచ్చి నిలబడి ఉన్నప్పుడు
దాహంతో ఉన్న ఆత్మలు మన ఇంటిలో వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఇది ఇవ్వలేకపోయాము అనే స్థితి మనది ఉండకూడదు. न दे पाए వారికి మార్గం చూపించలేకపోయాము, శాంతి ఇవ్వలేకపోయాము. ఎలాగైతే దాహంతో ఉన్న ఆత్మలు వచ్చి నేను దాహంతో చచ్చిపోతున్నాను నాకు నీరు తాగించండి అంటే మనం ఒక గ్లాస్ నీరు కూడా వాళ్ళకి ఇవ్వలేకపోతే ఎలా అనిపిస్తుంది? दम तोड़ दे कैसा लगेगा हमें? हमारे सामने भी ऐसी आत्माओं की भीड़ होने जा रही है। కాబట్టి మన ఎదురుగా ఇటువంటి ఆత్మలేక రద్దీ రాబోతుంది. से अब दिन दूर नहीं है। అలాంటి రోజులు ఇంకా దూరంగా లేదు, తొందరగానే వస్తూ ఉన్నాయి. కాబట్టి మనల్ని మనం తయారు చేసుకోవాలి. ताकि हम हमारे द्वार से మన ద్వారం వద్ద ఎవరు వచ్చినా కూడా ఎవరు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. మన దగ్గర నుండి ఏదో ఒక అనుభూతి చేసుకుని వెళ్ళాలి. నిరాశ చెంది తిరిగి వెళ్ళకూడదు. ఇది భారతదేశం యొక్క సంప్రదాయం కూడాను. ఇప్పుడైతే ఆ సంప్రదాయాలన్నీ లోపించాయి అనుకోండి, हमारे द्वार से कोई खाली हाथ न అంటే ఇది మీ ఆలోచనలో పెట్టుకుని ఎవరు మన ద్వారానికి వచ్చినా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. को एक भूखे को खाना खिलाकर फिर చాలా మంది ఇంటిలో అయితే సంప్రదాయము అనుసరిస్తూ ఉంటారు. ఆకలితో వచ్చే వ్యక్తి మన ఇంటి నుండి భోజనం చేసే వెళ్ళాలి అని. करें। ఇది వృద్ధులు ఎవరైనా ఈ సభలో ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కూడా. కాబట్టి మనం ఇలాంటి సుందరమైనటువంటి ఆలోచనతో మనల్ని మనం నింపుకోవాలి. రాబోయేటటువంటి వారికి మనం సుందరమైన దృష్టితో వైబ్రేషన్స్ ఇవ్వాలి, లేదా రెండు ప్రభావశాలి వచనాలు పలికి మన వైబ్రేషన్స్ మనం ఇచ్చి వాళ్ళకి సుఖము శాంతి ఇవ్వగలగాలి, వారికి ఆధారం చూపించగలగాలి. అప్పుడు వాళ్ళు చాలా ప్రసన్నలై వెళ్తారు. साथ काम करने लगेंगी। तो जो मैंने शुरू में कहा था बाबा किससे బాబా साथ శక్తులు देता మనతో है? ఉపయోగపడాలి. ఆ సమయంలో బాబా ఎవరికి తోడు ఇస్తారు, సహయోగం ఇస్తారు, ఎవరైతే సుందరమైనటువంటి భావనలు అందరికీ ఇచ్చే భావనలు మనసులో పెట్టుకుంటారో వారి తోడులో భగవంతుడు సర్వశక్తులతో వరదానాలతో అతడు సహయోగం ఇవ్వడానికి తయారుగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనందరం వెళ్దాము. बाबा आएंगे आ गए हैं। క్లాస్ ఇక్కడతోని పూర్తి చేయడం జరుగుతుంది. బాబా వచ్చేసారు అనే ఆలోచనతోనే బాబా సమ్ముఖంగా మేము కూర్చున్నాము. స్వయం భగవంతుడు మాట్లాడుతున్నారనే భావంతో వినండి. వీడియో నడుస్తుంది, టీవీలో మురళి చూస్తున్నాము అని ఆలోచన చేయకండి. అతను మా ఎదురుగా ఉపస్థితి అయి ఉన్నారు, అతను ఉపస్థితి మా ఎదురుగా ఉంది అనే ఆలోచనతో వినండి. అప్పుడు అతని ఉపస్థితి కూడా ఉంటుంది మీ ఎదురుగా, అతని యొక్క సహయోగం కూడా మీకు అనుభవం అవుతుంది. కాబట్టి ఇప్పటి నుండి సంకల్పం చెయ్యండి. आज हम अपने जीवन में బాబా ఏదైతే చెప్తారో అందులో నుండి ఏదైనా ఒక సుందరమైన విషయాన్ని తీసుకొని తప్పకుండా నా జీవితంలో ధారణ చేసుకుంటానని సంకల్పం తీసుకోండి. ఇప్పుడు పదండి అందరం పరంధామానికి వెళ్దాము. తమ యొక్క పవర్ఫుల్ స్థితిలోని సర్వశక్తివంతుడు బాబా యొక్క వైబ్రేషన్స్లో ఉన్నాను. चलो हम चले 5 तत्वों के पार, जहाँ रहते हैं शिव बाबा हमारे। मिले हम गुणों के भंडारी से जाके, लूटे उन्हीं से अनोखे नजारे। चलो हम चलें। हमें बिंदु से रूप में है समाना, हमें बिंदु से रूप में है समाना। करे सेवा सबकी ये बाबा का कहना। निराली
पांच तत्वों के पार जहाँ रहते हैं शिव बाबा हमारे, चलो हम चले। हमें छोड़ अवगुण है बनना फरिश्ता, हमें छोड़ अवगुण है बनना फरिश्ता, करें बिंदु के साथ प्यारा सा रिश्ता। सभी बातों को भूल मन याद रखता, इसी देह से सर्व बन जाए न्यारे, चलो हम चले पांच तत्वों के पार, चलो हम चले पांच तत्वों के पार जहाँ रहते हैं शिव बाबा हमारे, चलो हम चले पांच तत्वों के पार, चलो हम चले पांच तत्वों के पार, चलो हम चले पांच तत्वों के पार। अपने श्रेष्ठ स्वमानों के आधार पर अव्यक्त महावाक्य की स्मृति दिलाते हुए हम महामिलन, प्रभु मिलन और ये सुंदर वेला का लाभ ले सके, ऐसी अनुभूति कराने वाले सूर्य भाई का एक हाथ से धन्यवाद करते हैं।